లాగా. తను నా మరదల్లాగా. హ్మ్. బావగారు నేను కడుపుతో ఉన్నప్పుడు నాకిలా వండి పెట్టి అన్నీ తినిపిచ్చేవాళ్ళు ఉండాలి అని అనిపిచ్చేది. ఈరోజు అది ఫీల్ ఫీల్ అవుతున్నాను. అంటే ఇంటికెళ్ళినప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చిందనమాట. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను అట్లా తినాలనుకుంటుండే. పాపం మా ఆయన వండి పెట్టేటోడు కానీ ఈ నాన్ వెజ్ టచ్ ఉండదు ఆయన దగ్గర. సో ఇంటికి పిలవంగానే నీకు ఏది ఇష్టము అని చెప్పేసి ఇంటికి వెళ్ళంగానే అవి అట్లా ఉండంగానే నాకు అక్కడనే ఆత్మతృప్తి అంటారు కదా, ఫుడ్ డిస్కషన్. ఫుడ్ డిస్కషన్ అంటే ఈ సినిమాలో మనం మీరు వంట వండిండ్రా బాబు గారు? ఈ సినిమాలో వంట ఎక్కడమ్మా, ఈయన వంట వండారు కదని దాన్ని వడ్డించారు. అండ్ జనాలు తిని తృప్తిగా ఉంటారని అంటారు డెఫినెట్లీ. కానీ డబ్బులు మాత్రం ఈయన ఇచ్చారు వండడానికి. మంచిగా వడ్డించారు చక్కగా. అవును, అంటే ఎంత మంచిగా వండినా వడ్డియడం కూడా ప్రేమతో వడ్డించకపోతే తినేటోళ్ళకి అది కడుపు నిండదు. సో వంటకేలొచ్చింది ఈ ముచ్చట కాబట్టి రామం రాఘవం మనం ఇంక ఈ సినిమాలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే తిండి గురించి కడుపు నిండి నా తర్వాత మాట్లాడుకునే మాట ఇంకా హ్యాపీ ఉంటది కదా. సో ఈ సినిమాకి బేసిక్ గా మీరు తండ్రి, మీరు ఇంటి అమ్మ, తండ్రి, తల్లి, కొడుకు. సో అంటే కథ రాసుకునే దాంట్లో శివన్న నేను మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మా ఆయన నాతో ఒక మాట అన్నాడు పొద్దుగాల వచ్చేటప్పుడు, రామం రాఘవం సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాల నుంచి ఒక మాట వస్తుందమ్మా, దశాబ్దానికి ఒక సినిమా వస్తుంది ఇట్లాంటిది. ఏంటి అంటే ఒకప్పుడు మాతృదేవ భవ. ఇప్పటికీ సినిమాలో సినిమా వచ్చిన టీవీలో కూర్చొని ఏడ్చేటోళ్ళే ఉంటారు. దాంట్లో నేను కూడా నెంబర్ 1 పర్సన్. సో తర్వాత నాన్న సినిమా కావచ్చు, ఇట్లాంటి ఒక్కొక్క సినిమా ఉంటది. ఇప్పుడు ఈ రామం రాఘవం రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా ఆ లిస్ట్ లో ఉండిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంచెం నేను చూసిన నేనైతే నిజంగా ఫీల్ అయినా. దట్టు మీరు రీసెంట్ గా తీసిన విమానం సినిమా, అది కూడా తండ్రి కొడుకులేదు. అంటే మీరు ఫాదర్ ఎమోషన్ తోనే సినిమాలు తీసుకునే దాంట్లో మీ ఫాదర్ ఎమోషన్ ఏమైనా ఉంటుందా ఇందులో? మీ పర్సనల్ ఫీలింగ్? మా ఫాదర్ కి నాకైతే వేరే బాండింగ్. మా నాన్న నన్ను తెగ తిట్టేవాడు. అంటే అది కామన్ కదా, అది అర్థమయ్యేది కాదు నాకు, ఎందుకు ఊరికే తిడుతున్నారని. నేను తండ్రిని అయ్యాక మా నాన్న మీద ఇంతవరకు ఒక్కసారి కూడా అరవలేదు, అలగలేదు, కోపలేదు. అప్పుడు అంటే మనం తండ్రి అయ్యాక అర్థమయ్యేది ఏంటనేది. సో అప్పుడు ఏంటంటే చిన్న వయసు కాబట్టి నాకు కూడా ఊరికి కోపం వచ్చింది మా నాన్న ఏ పని చెప్పినా కూడా. తర్వాత మనసులో చాలా సార్లు సారీ చెప్పాను తప్పితే ఇప్పుడు డైరెక్ట్ చెప్పలే. బట్ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ చాలా ఇష్టం. వాళ్ళు నా మీద చూపించిన ఎమోషన్సే నా కథా వస్తువులు. అంటే ఇంకా